హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. 'పారడైజ్' టీజర్ ఇప్పుడే చూసాను. టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, టీజర్ అయితే నచ్చింది. కానీ నాకు చాలా సినిమాలైతే గుర్తొచ్చాయి. అందులో ఒక 2 సినిమాలు బాగా ఎక్కువగా గుర్తొచ్చాయి. ఏంటా సినిమాలు అంటే, విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' సినిమా, అలాగే 'కేజీఎఫ్' సినిమా. ఈ 2 సినిమాలు ఈ టీజర్ చూసినప్పుడు గుర్తొచ్చాయి. ఎందుకంటే ఈ టీజర్ మొత్తం కూడా ఎలా ఉన్నది అంటే, యాక్షన్ సీన్స్ తోటి నింపేశారు టీజర్ మొత్తాన్ని. అండ్ దీంతో పాటు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ అయితే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేలా ఉన్నది. ఇంకా 'నాని' నుండి ఇటువంటి డైలాగ్స్ కానీ, ఇటువంటి సినిమాని అస్సలు ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ చాలా అద్భుతంగా అనిపించింది. టీజర్‌లోని 'నాని' డైలాగ్స్ కానీ, 'నాని' లుక్స్ కానీ, 'నాని' లాస్ట్‌లో చెప్పే డైలాగ్ అయితే ఇంకా పీక్స్ అని చెప్పాలి. డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారేంటంటే, ఇప్పుడున్న జనరేషన్‌కి మోహన్ బాబు గురించి తెలీదు. అసలైన మోహన్ బాబుని ఈ సినిమాలో చూపిస్తాను అని అన్నారు. అన్నట్టుగానే మోహన్ బాబు లుక్స్ గానీ, లేదంటే అతని క్యారెక్టర్ గూడా చాలా తక్కువ సెకండ్లు టీజర్‌లో చూపించిన చాలా పర్ఫెక్ట్‌గా చూపించారు డైరెక్టర్. శ్రీకాంత్ ఓదెలా దసరా తర్వాత 'పారడైజ్' సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండి ఈ సినిమా మీద పీక్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఆడియన్స్‌లోని ఉన్నాయి. దాన్ని ఏ మాత్రం తక్కువ చేయకుండా టీజర్ తోటైతే ఒక మంచి పాజిటివ్ రెస్పాన్సెస్ అయితే తెచ్చుకున్నారు డైరెక్టర్ అని చెప్పాలి. ఇంకా 'నాని' చేసిన 'పారడైజ్' టీజర్ అయితే నాకు నచ్చింది. సో, సినిమా దిగే వరకు వెయిట్ చేయాలి. సినిమా బాగుంటుందా లేదా అన్నది. ఒకవేళ 'పారడైజ్' టీజర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్.